సో ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు బిర్యానీ చేయడం? నేను వచ్చి 35 ఇయర్స్ నుంచి చేస్తానండి. 35 ఇయర్స్ నుంచి బిర్యానీ చేస్తున్నారా? సో ఈ రోజు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకున్నారు? 8 కేజీలు చికెన్ తీసుకున్నామండి. 8 కేజీస్ చికెన్. 8 కేజీస్ చికెన్. సో 8 కేజీస్ చికెన్ ఎంత మందికి సరిపోద్ది? 40 మెంబర్స్ కి. 40 మందికి చేస్తున్నారా బిర్యానీ ఇప్పుడైతే? ఓకే. ఓకే, మసాలాస్ అన్ని యాడ్ చేసేయండి. చేస్తాం. సో ఇక్కడ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 8 కేజీస్ చికెన్ అన్నమాట. ఇది దమ్ కి వేస్తున్నారు. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాం. దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నారా? కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర. ఓకే. పచ్చిమిరపకాయలు ఒకసారి చూపించండి. ఓకే, పచ్చిమిర్చి. ఇది అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్ అండి. ఓకే, మీరే గ్రైండ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారా? ఓకే. కొలతేం లేదా, చేతితో వేసేయడమేనా? ఓకే. పెద్ద వంట మేస్తుంది కదండి, లెక్కలు ఉండవు మాకు. ఎక్స్పీరియన్స్ తోటి అలా చేసేస్తారా? బాగా ఎక్స్పీరియన్స్. ఎన్ని వేల మందికైనా చేస్తానండి నేను. అందుకని అట్లా వేసేస్తుంటారా? ఇది టర్మరిక్ పౌడర్, పసుపు అండి. పసుపు వేస్తున్నారు. ఓకే. ఇది కారం అండి, చిల్లీ పౌడర్. ఓకే. ఇది గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా. లవంగా, పట్ట, యాలక్కాయలు. ఓకే. ఇది పర్సనల్ మసాలా అండి మాది. ఓకే. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి. ఓకే. నిమ్మకాయ, ఉప్పు, నిమ్మకాయ రసం. ఇది లెమన్ వాటర్ అండి. వేయండి. లెమన్ వాటర్. ఇది లెమన్ వాటర్. ఓకే. ఇది ఉప్పు అండి. ఉప్పు. ఆపండి కొద్దిగా. కలుపుతున్నారా? ఇది మిక్స్ చేయాలండి. ఓకే. ఇది పెరుగు అండి. పెరుగు యాడ్ చేస్తున్నారా? పెరుగు యాడ్ చేస్తాం. అది బతికి ఉల్లిపాయ వేపుకుంటామండి. ఫ్రై, ఆనియన్ ఫ్రై. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్. వేరే ఆయిల్ వాడకూడదు బిర్యానీలో. ఓకే. ఫ్రై ఆనియన్స్ చేసిన ఆయిల్ ని ఇప్పుడు ఇందులో మ్యారినేషన్ చేస్తున్నారు అంతే. వేరే ఆయిల్, పచ్చి ఆయిల్ గానీ ఆయిల్ కాకుండా వాడకూడదు. ఓకే. ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి. ఓకే. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ వేసుకుంటామండి పైన. ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే. అదంతా ఫ్రైడ్ ఆనియన్స్. అవునండి. ఓకే. ఇలా బిర్యానీ మీద సర్వ్ చేసుకుంటాం. ఓకే.
తీసేవచ్చు ఆగు అసలు అయిపోయింది ఉప్పు 70 అసలు ఉప్పు వేసుకుంది. మ్యారినేషన్ చేసేసారు కదా మొత్తం ప్రాసెస్ అంతా ఇట్లా కలిపేసి పెట్టారు కదా, సో ఎంతసేపు నానాలి అదంతా? 1 గంట నానబెట్టాలండి ఇలాగా. 1 అవర్ 1 అవర్ నానబెట్టాలి. ఓకే. దీన్ని మొత్తం కలిపేసి ఈ లోపు ఎసరు పెట్టుకుంటాం. ఓకే. అది ఎసరులో రైస్ బాయిల్ అయిన తర్వాత దీని మీద 1 అవర్ మ్యారినేషన్ టైం లో వాళ్ళు ఎసరు పెట్టుకున్నారు వాటర్ ని. ఆ వాటర్ లో ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నారు కదా. ఏమేం మసాలాలు ఉన్నాయి అందులో? దీంట్లో లవంగా, చెక్క, యాలుక్కాయ అండి. ఓకే. ఈ 3 వేస్తాం. ఓకే. దంచకుండా పొడి. ఓకే. ఇది 8 కేజీల రైస్ అండి. ఇది కూడా 8 కేజీస్ రైస్, 8 కేజీస్ చికెన్. ఓకే. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. అంతేనా? 8 కేజీస్ రైస్ అండి. ఓకే. లో నా 80% బాయిల్ అయిపోద్దండి. ఓకే. ఈ ఎసర్లో 80% బాయిల్ అయిపోద్ది రైస్. ఓకే. మిగతా రైస్ ఆ చికెన్ మీద వేసేస్తాం, దమ్ అయిపోద్ది. ఓకే. పోతే మా బిర్యానీ నేచురల్ బిర్యానీ అండి. ఓకే. దీంట్లో ఎట్లాంటి టేస్టింగ్ సాల్ట్లు, లిక్విడ్లు, ఎసెన్స్లు అలాంటి ఏం కాదు. నేను నేర్చుకున్నప్పుడు 87లో నేర్చుకున్నాను బిర్యానీ. ఇప్పుడు అదే టైపు ఫంక్షన్ లో చేసినా ఎక్కడ చేసినా అదే బిర్యానీ వండుతాయి. ఎక్స్ట్రా మసాలాలు మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. అందుకే మీరు ఫ్లేవర్స్ ఆఫ్ 90s అని పెట్టారా, పాతకాలం బిర్యానీ అని? సో ఇది మసాలాస్ అన్ని యాడ్ చేశాక 80% కుక్ అయిన తర్వాత మిగతా 20% దమ్ వేసినప్పుడు కుక్ అవుతుందంట. సో చూద్దాం. బాయిల్ అయిపోయింది, 80% అయిపోయిందండి రైస్. ఓకే. దీంట్లో ఇలా తీసేసుకొని అది కలిపిన మాంసంలో వేసేస్తామండి. ఓకే. సో జనరల్ గా బిర్యానీ చేసే వాళ్ళకి ఏదైనా టిప్ ఇవ్వండి మామూలుగా, అసలు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అట్లా ఏదో ఒకటి. సగం రైస్ వేసిన తర్వాత మేడం దీంట్లో మళ్ళీ ఆనియన్ యాడ్ చేస్తాం, ఫ్రై ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే. లేయర్స్ లాగా వేస్తున్నారా? క్వాంటిటీని బట్టి, ఇప్పుడు ఈ క్వాంటిటీని బట్టి ఒకసారి వేస్తే సరిపోద్ది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ సార్లు వేసుకోవాలి. అసలు మామూలుగా ఎన్ని లేయర్స్ తీయాలి? 3 లేయర్స్ వేసుకోండి. కలర్ వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేస్తాం. చెప్పండి. ఇవ్వండి రైస్ మొత్తం ఇదే రైస్ 8 కేజీస్. లేకపోతే కత్తిరి ఉంది చూడు అక్కడ కౌంటర్. ఇదమ్మా మా సీక్రెట్. పాల ప్యాకెట్ ఈ సీక్రెట్ ఇలా ఈ విధంగా ఎవరు చేయలేరు బిర్యానీ, ఎవరికి రాదు కూడా. మనం వంట చేస్తాం అంటే పక్కన వంట మేస్త్రీలు వచ్చి చూడాలి పచ్చి మాంసం ఎలా ఉడుకుద్ది, అసలు చూడకుండా ఎలా ఉడికిపోద్ది కింద. మేము బయట వంట ఫంక్షన్ లో చేసినప్పుడు కూడా వంట మేస్త్రీలు వచ్చి వెరైటీగా చూస్తూ ఉంటారు ఏంటా ఇది అని. పోతే హానికరం ఏముండదు, పిల్లలు తినొచ్చు బిర్యానీ. పిల్లలు కూడా శుభ్రంగా తింటారు. మనం తిన్నా గానీ గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏం రావు. 1 గంటన్నరలో మళ్ళీ ఆకలేస్తాం ఆ బిర్యానీ తింటే, తొందరగా అరిగిపోద్ది. అది తోటాస్వారి బిర్యానీ. సరే, నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు చెప్పేశారు కదా, అదే చాలా మంది సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లోనే రివీల్ చేయరు. మీరేమో పాల ప్యాకెట్లు వేసేస్తామని చెప్పి, పాలు వేస్తామని చెప్పి, పచ్చి పాలు పోయాలని చెప్పి పోసేశారు. మరి బిర్యానీ ఇప్పుడు మన రెసిపీ చూసి అందరు చేస్తే సీక్రెట్ ఏముండదమ్మా, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ రాదు. మీరు చేసే టేస్ట్ రాదు. ఇది తోటాస్ బిర్యానీ. మా అనుభవం 40 ఏళ్ల అనుభవం ఉంది నాకు. నేను బయట మేస్త్రీల దగ్గర కూడా చేయలా, మా ఫాదర్ దగ్గరే నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. నా ఏజ్ వచ్చేసి 50 years.
56 ఇయర్స్ నాకు ఇప్పుడు. ఓకే. ఇప్పటికి ఇలాగే అదే టైప్ లో బిర్యానీ నడుస్తుంది నాది. మీ డాడీ నేర్పించారా? మా డాడీ నేర్పించారు నాకు. ఓకే. మీ డాడీ పేరు? సర్దార్, మచిలీపట్నం. ఓకే. సో ఇప్పుడు ఇది దమ్కి పెట్టేస్తారా? దమ్కి పెట్టేస్తాం. సో వీళ్ళు రివీల్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాళ్ళు అందులో మిల్క్ యాడ్ చేశారనమాట. సో నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ రెసిపీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిర్యానీ సో ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దమ్కి పెట్టేస్తాం మేడం. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిర్యానీ ఈజీ డైజెషన్ ఉంటది, మసాలా కూడా ఎఫెక్ట్ అవ్వదు, చిన్న పిల్లల నుంచి అందరూ తినొచ్చు అని చెప్తున్నారు. సో చూద్దాం.